ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఈ రోజు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్టేనంటారా? ఆయన ముఖ్యమంత్రి చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు మన ఆంధ్రప్రదేశ్ కి. ఈ రోజున ఆయన ప్రతిపక్షం కూడా లేకుండా ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే. ఈ రోజు అధికారులు చెప్తే అంటే ఎంత ఒళ్ళు బలుపు మాటలు, ఎంత బలిసి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి చేసావు, నువ్వు అధికారులను తిట్టచ్చా? వాళ్ళ ముందు నువ్వెంత? వాళ్ళు చదువుకున్న అధికారులు, నువ్వు 5 సంవత్సరాలే నీకు అధికారం, వాళ్ళు 62 సంవత్సరాల దాకా అధికారులు వాళ్ళ ఆఫీసులుగా పనిచేయాలి, చేస్తారు కూడా. వాళ్ళని అంటున్నావు అంటే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటున్నావు, నీకు పోయే కాలం దగ్గర పడి అధికారులు తిడతావు. అంటే బట్టలు తీసి నిలబెడతాను, ఉద్యోగాలు మేము తీసేస్తానని మాట్లాడటం. అదే ఇప్పుడు ఆయన్ని కూడా బట్టలు కూడా తీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. అందుకని ఉలికిపాటు పడుతున్నాడు అన్నమాట. అమ్మో బట్టలు నాకు వడదెత్తారులే అని అది తెలుసు. రేపొద్దున వాళ్ళ బాబాయ్ కేసులు లోపలేస్తారని తెలుసు, అవినీతి సంపాదించిన దాంట్లో లోపలేస్తారని తెలిసి ఉలికిపాటు అనమాట. పోలీసు వాళ్ళ మీద వాళ్ళ మీద ఉక్రోషం కక్కుతున్నాడు. నా గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మిమ్మల్ని వదలను అది ఇదని మాట్లాడుతున్నారు. ఇంకా వస్తాం అనేది పగట కలగొంటున్నాడేమో. అవన్నీ జరగని పనులు, అది జరగవు. ఏం చేసావని వస్తావు? ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీకు ఓటేసే పరిస్థితి లేదు. నీ కుటుంబంలో చూసుకో ముందు, జనాల సంగతి నీకెందుకు? నీ అమ్మనే, నీ అక్కనే, నీ చెల్లిని చూసుకో, షర్మిల గారిని, విజయమ్మని చూసుకో. జనాలను చూసినట్టే వాళ్ళని చూసుకుంటే సిగ్గు లేకుండా మాట్లాడతావు. ఇంకా పరిపాలన మంచిగా జరుగుతుంది, పథకాలన్నీ అందుతున్నాయి, పెన్షన్ అందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత పరిపాలనలో రోడ్లు మరి అధ్వానంగా తయారైనాయి. అధ్వానంగా తయారవడం వల్ల కొంచెం మాకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత మంచిగా రోడ్లు మరి జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ అన్నం క్యాంటీన్లు పెట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి అన్నం క్యాంటీన్, 5 రూపాయల అన్న క్యాంటీన్ వల్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళ జేబులో నుంచి రూపాయి తీసిన పాపం పోలేదు. 50 రూపాయలు మనం నార్మల్గా భోజనం చేసేవాళ్ళం, ఇప్పుడు 5 రూపాయలు భోజనం చేస్తున్నాం. దానివల్ల 45 రూపాయలు తేడా వస్తుంది. దానివల్ల ఉపయోగం కదా, మనకి మిగులుతుంది కదా. అంటున్నారు గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవ్వట్లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిన సంవత్సరంలో ఏమైనా జరిగినాయి గుండెల మీద చేసుకొని చెప్తాను. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం అనేది అందలేదు. లోటులో ఉంది తప్పితే ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. సంక్షేమ పథకాలు కంపల్సరీగా ప్రభుత్వం అనేది మంచి జరుగుతుంది. గవర్నమెంట్ అప్పుల పాలు చేస్తుంది, రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వకుండా అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ రోజు అమరావతి రాజధాని అయితే మీకు ఎలా అనిపిస్తుంది? వచ్చే తరానికి అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు రావటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఉపాధి కల్పిస్తున్నారు కదా సార్. గతంలో లేదుగా, నోటిఫికేషన్లు ఏమీ లేవు. ఇప్పుడున్న ప్రభుత్వంలో అమరావతి డెవలప్ అవడం వల్ల ప్రభుత్వం మనకి మంచి జరుగుతుంది. ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగ కల్పన ఉంటుంది, కంపెనీలు వస్తే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది కదా సార్. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.